హాయ్ స్టూడెంట్స్, మీరు నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ప్రతిరోజు కూడా 10-12 అవర్స్ సీరియస్‌గా చదువుతూ మాక్ టెస్ట్ ఇస్తూ ఉన్నారా? అండ్ దెన్ మీరు ఆ మాక్ టెస్ట్ స్కోర్‌ని అనలైజ్ చేస్తూ ఎవ్రీడే కూడా మీరు బయాలజీ రివిజన్ చేస్తూ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ రివిజన్ చేస్తున్నారు. మీ ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకుంటే మీరు ఏదైనా మీ యొక్క మార్క్స్ యొక్క టార్గెట్‌ని ఫిక్స్ చేసుకున్నారా? జస్ట్ మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి అని చెప్పకండి. ఎప్పుడు గాని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఒక టార్గెట్‌ని ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ ప్రకారం మీరు చదివినట్లయితే మీకు టార్గెట్‌ని అచీవ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ వీడియోలో నేను కాలేజెస్‌కి లాస్ట్ ఇయర్ 24, 25 తెలంగాణ ఎంబీబీఎస్ సీట్స్ కాలేజ్‌కి ఎంతెంత కట్ ఆఫ్ స్కోర్ వచ్చింది అనేది మీకు చెప్తానన్నమాట. ఫస్ట్ మీరు ఏ కాలేజ్‌లో మీకు కావాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క స్కోర్‌ని ఐడెంటిఫై చేసి మీ యొక్క స్కోర్ టార్గెట్‌ని ఫిక్స్ చేయండి. ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఈ ఇయర్ కూడా ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉంటుంది అని చెప్పలేము. బట్ దీనికంటే కూడా ఎగ్జామ్ యొక్క టఫ్‌నెస్‌ని బట్టి 10-15 మార్క్స్ హైయర్ అన్నా ఎళ్ళొచ్చు, లోయర్ ఎండ్ అన్నా రావచ్చు. బట్ ఆన్ అన్ యావరేజ్ స్కోర్ అనేది ఈ రేంజ్‌లో ఉంటుందన్నమాట. ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు కరెక్ట్‌గా టార్గెట్‌ని ఫిక్స్ చేసుకుంటారో, అప్పుడు మీరు ఈజీగా ఎగ్జామ్‌లో టెన్షన్ లేకుండా మీరు స్కోర్‌ని క్రాక్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటి అంటే, మీ పేరెంట్స్ కూడా ఒక క్లారిటీ అనేది వస్తది. అంటే ఏ కాలేజ్‌లో ఎంత స్కోర్ ఉంది? ఈ స్కోర్ మనం అచీవ్ చేయగలమా? లేదా? అనేది వస్తుందనమాట. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఒక కాలేజ్‌ని డిసైడ్ మాత్రమే చేసుకోవద్దండి. అక్కడ ఆ కాలేజ్‌లో ఏ కేటగిరీకి ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే కేటగిరీస్ వైస్ కూడా స్కోర్ అనేది ఫ్లిప్ అవుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి వీటన్నిటిని అనలైజ్ చేసి మీ స్కోర్‌ని గాని ఫిక్స్ చేసుకున్నట్లయితే అంటే స్కోర్ అంటే ఎలా మీ యావరేజ్‌గా మాక్ టెస్ట్‌లో ఎంత స్కోర్ వస్తాంది, ప్రస్తుతం ఉండేటువంటి కాలేజెస్‌లో కట్ ఆఫ్ ఎంత అనేది మీరు ఐడెంటిఫై చేసినట్లయితే మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మార్చ్, ఏప్రిల్, మే ఈ 2 మంత్స్ మార్చ్, ఏప్రిల్ అనేది చాలా క్రూషియల్ అవర్స్. ఈ అవర్స్‌లో మనం ఇంకా ఎంత కష్టపడి చదివినట్లయితే ఎంత కష్టపడి అంటే రాండమ్‌గా కాకుండా మీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్‌లో మీ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకునేదానికి మీకు స్కోప్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక స్ట్రక్చర్డ్ వేలో చదువుతారో అప్పుడు మీకు ఎంబీబీఎస్ సీట్ అనేది స్మార్ట్‌గా మీరు హ్యాండిల్ చేయగలరనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ అసలు తెలంగాణ ఎంబీబీఎస్‌లో కౌన్సెలింగ్ ఎలా జరుగుతుంది అనేటువంటి ప్రాసెస్‌ని జస్ట్ ఒక బ్రీఫ్‌గా చూద్దామనమాట. చూడండి, తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్స్ అనేది బేసిక్‌గా 2 కేటగరీస్‌గా ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ సెక్టార్, ఇంకోటి ప్రైవేట్ సెక్టార్. నేను ఇక్కడ జస్ట్ ఒక 100 సీట్స్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. ప్రైవేట్ కాలేజ్‌లో 100 సీటు, గవర్నమెంట్ కాలేజ్‌లో 100 సీట్స్‌ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది మీకు ఇక్కడ చెప్తున్నాననమాట. ఇప్పుడు మనకు గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నామనుకోండి, ఈ గవర్నమెంట్ కాలేజ్‌లో మనకు ఆల్ ఇండియా కోటా ఉంటుంది. యాస్ వెల్ యాస్ స్టేట్ కోటా ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ కాలేజ్‌లోనూ 15% ఆఫ్ ద కేటగరీస్ వచ్చి ఆల్ ఇండియా కోటా. అంటే ఎంటైర్ ఇండియాలో నీట్ అనేది మనకు బేసిక్‌గా ఇది ఒక నేషనల్ ఎగ్జామ్ కాబట్టి ఎంటైర్ ఇండియాలో అందరూ స్టూడెంట్స్ కూడా ఈ 15% రిజర్వేషన్‌కి వస్తారనమాట. తర్వాత స్టేట్ కోటా అనేది 85%. ఇందులో మనకు బీసీ, ఓబీసీ ఆ తర్వాత అన్ని కేటగరీస్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగరీస్ అన్ని రిజర్వేషన్స్ వస్తాయి ఈ 85%కి. తర్వాత మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో 3 కేటగరీస్ ఉంటాయండి. ఏంటి ఆ కేటగరీస్ అంటే కేటగరీ ఏ ఉంటుంది. ఈ కేటగరీ ఏలో తెలంగాణ లోకల్ 50% ఆఫ్ ద సీట్స్ కన్వీనర్ కోటా అనమాట. అంటే కాంపిటీషన్‌లో వచ్చినటువంటి తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అలొకేట్ చేస్తారనమాట. రెండోది కేటగరీ బి వచ్చేసి మేనేజ్మెంట్ కోటా సీట్స్. ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి. ఒకటి స్టేట్ కోటా అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ అనేది ఉంటుందనమాట. ఇందులో ఈ తెలంగాణ కేటగరీలో మళ్ళీ ఇందాక నేను చెప్పాను కదా! బీసీ, ఓబీసీ ఇవన్నీ ఉండవు. ఎస్సీ, ఎస్టీ ఇవేమి ఉండదు. ఏం రిజర్వేషన్ ఉండదు. ఓన్లీ లోకలా, నాన్ లోకలా అనేసి. తర్వాత కేటగరీ బీ2లో అంటే బీ1లో వచ్చి లోకల్ మాత్రమే తీసుకుంటారు. బీ2లో వచ్చి ఆల్ ఇండియా కోటా 15% రిజర్వేషన్ ఆల్ ఇండియా కోటాలో తీసుకుంటారనమాట. నెక్స్ట్ కేటగరీ సి వచ్చి తీసుకున్నట్లయితే వీళ్ళు ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అంటే ఔట్‌సైడ్ ఇండియా నుంచి ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ కేటగరీ లోపలికి వస్తారనమాట. ఇది ఓవరాల్ ఓవర్‌వ్యూ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే రిజర్వేషన్ చూడండి ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుంది అంటే మనకు స్టేట్ కోటాలో గవర్నమెంట్ కాలేజ్‌లో స్టేట్ కోటాలో రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 85% సీట్స్‌కి రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్‌లో మనకు 50% కన్వీనర్ కోటా ఉంది కదండీ! ఇక్కడ కూడా మనకు రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ 2 చోట్ల మాత్రం రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ కేటగరీస్‌లో ఫాలో అవుతారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఈ కేటగరీస్‌కి వస్తాయన్నమాట. సో, మనకు తెలంగాణలో చూసినట్లయితే 61 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో కేటగరీస్ అంటే రిజర్వేషన్ ఇక్కడ రాసాను కదా! ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఈ రిజర్వేషన్ 10 కేటగరీస్ ఉన్నాయి. 600 ప్లస్ సీట్స్ ఉన్నాయన్నమాట. ఇది మనకు అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి తెలంగాణ కాలేజ్ వైస్ కట్ ఆఫ్ అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే దీన్ని నేను బేసిక్‌గా 3 కేటగరీస్‌గా డివైడ్ చేశాను. డ్రీమ్ కాలేజెస్ అంటే టాప్ 1 టైర్ డ్రీమ్ కాలేజెస్ అన్నమాట. ఇందులో మనకు ఆల్‌మోస్ట్ 10 కాలేజెస్ వస్తాయండి. దీంట్లో కాంపిటీషన్ చాలా టఫ్‌గా ఉంటుంది. ఈ కాలేజ్‌లో గాని మీకు సీట్ వచ్చింది అంటే మీరు వెల్ ఎస్టాబ్లిష్డ్ అవుట్
పేషెంట్స్ యొక్క అవుట్‌ఫ్లో గాని, తర్వాత బెడ్స్ గాని, ఇక్కడ ఈ కాలేజెస్‌లో మీ యొక్క ఎక్స్‌పోజర్ గాని చాలా బావుంటుందనమాట. వీటిని మనం తెలంగాణలో డ్రీమ్ కాలేజెస్‌గా చెప్పొచ్చనమాట. ఇందులో మనకు ఒక 10 కేటగరీస్ వచ్చాయి. ఫస్ట్ 10 కాలేజెస్ ఈ కేటగరీస్‌లోకి వస్తాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీంట్లో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా, ఈఎస్ఐసి, కాకతీయ, అపోలో మెడికల్ కాలేజ్, కామినేని, తర్వాత జీఎంసీ, మమతా, ఇక్కడ ఈ 10 కాలేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మమత, జీఎంసీ సిద్దిపేట, ఆ తర్వాత జేఎంసీ మహబూబ్‌నగర్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజెస్ అనమాట. ఈ కాలేజెస్‌లో మీరు కట్ ఆఫ్ మార్క్స్ చూడండి చాలా హెవీగా ఉన్నాయి. చూడండి, గాంధీలో మనం చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 671 స్టార్ట్ అయింది. ఎస్టీకి 580 వరకు కట్ ఆఫ్ వచ్చిందనమాట. ఇక్కడ మనము జేఎంసీ మహబూబ్ నగర్‌లో చూసినట్లయితే ఓపెన్‌లో 604, అక్కడ 577 ఈడబ్ల్యూఎస్ కట్ అయింది. ఇక్కడ నేను గోల్డ్ కలర్‌లో రిప్రజెంట్ చేశాను కదా! ఈ గోల్డ్ కలర్‌లో రిప్రజెంట్ చేసినవన్నీ కూడా చాలా హై కాంపిటీషన్ ఉండేటువంటి కాలేజెస్ అనమాట. అంటే ఆ కేటగిరీస్‌లో కాంపిటీషన్ చాలా టఫ్‌గా ఉంది అనేసి అర్థం అనమాట. వన్స్ మీరు ఈ డ్రీమ్ కాలేజెస్‌లో ఒకవేళ మీరు కరెంట్ స్కోర్ మీరు ఈ డ్రీమ్ కాలేజెస్‌లో అచీవ్ చేయలేకపోయినట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి కేటగిరీ ఎక్సలెంట్ చాయిస్ వచ్చేసి మీకు గవర్నమెంట్ కాలేజ్, స్టేట్ గవర్నమెంట్ కాలేజ్. ఈ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్‌లో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్, గుడ్ ఎక్స్‌పోజర్ అనేది మీకు క్లినికల్ ఎక్స్‌పోజర్ అనేది మీకు బాగా వస్తుందనమాట. ఇవి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటాయన్నమాట. దీంట్లో మనకొచ్చేటువంటి కాలేజెస్ వచ్చేసి ఇక్కడ నేను 10 కాలేజెస్ కేటగరైజ్ చేశాననమాట. ఇందులో మనకు రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్, జీఎంసీ సూర్యాపేట, తర్వాత మనకు జీఎంసీ సంగారెడ్డి, ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజ్, జీఎంసీ నల్గొండ, గవర్నమెంట్ భాస్కర మెడికల్ కాలేజ్, తర్వాత జీఎంసీ, గవర్నమెంట్ మహేశ్వరము, తర్వాత గవర్నమెంట్ ఖమ్మము, తర్వాత కామినేని, తర్వాత సింగరేణి ఇన్‌స్టిట్యూట్. ఇవన్నీ గూడా చాలా మంచి కాలేజెస్. మీకు ఫస్ట్ 10 కాలేజెస్‌లో రాలేదు అంటే ఈ కాలేజెస్‌ని ప్రిఫర్ జేసుకోండి. ఇవి గూడా ఎక్సలెంట్ ఎక్స్‌పోజర్ ఉండేటువంటి కాలేజెస్ అనమాట. నెక్స్ట్ మనము మెయిన్‌గా తీసుకోవాల్సింది, ఒకవేళ మీకు ఈ డిస్ట్రిక్ట్ కాలేజెస్‌లో గూడా మిస్ అయింది అనుకోండి. అప్పుడు నెక్స్ట్ మోస్ట్ ప్రియారిటీ ఏంటి అంటే మిడ్ టైర్ కాలేజెస్ అనమాట. ఈ మిడ్ టైర్ కాలేజెస్‌లో మనకి ఇక్కడ చూడండి, ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కరీంనగర్ కాలేజ్ గాని, వనపర్తి గాని, ఖమ్మం గాని, యాదగిరిగుట్ట, తర్వాత ఆనందరావు కరీంనగర్ గాని, జేఎంసీ మహబూబ్ నగర్ గాని, తర్వాత కామారెడ్డి గాని, వికారాబాద్ గాని, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఇవన్నీ గూడా చాలా మంచి కాలేజెస్. ఇక్కడ నేను గ్రీన్ కలర్‌లో రిప్రజెంట్ చేసిండేటివి మాత్రం ఏంటి అంటే హై కాంపిటీషన్ ఉండేటువంటి కాలేజెస్ అనమాట. ఇవి మిడ్ టైర్ కాలేజెస్. ఇవి కూడా మీకు మంచి ఆపర్చునిటీ. స్టిల్ ఇట్ ఈస్ ఏ ఎంబీబీఎస్ అనమాట. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే మీరు మీ స్కోర్ అనేది యావరేజ్‌గా ఉంది. అంటే అట్లా హై కాంపిటీటివ్‌గా లేదు, ఇట్లా లోగా లేదు, యావరేజ్‌గా ఉంది అంటే మీరు లో కట్ ఆఫ్స్ కోసం ఈ కాలేజెస్‌ని, ఈ గవర్నమెంట్ కాలేజెస్‌ని మీరు తీసుకోవచ్చనమాట. ఇక్కడ నేను చూపించాను కదండీ, 35-47 వరకు ఈ కాలేజెస్‌లో మీరు లో కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. ఈ కాలేజెస్‌ని మీరు ఈజీగా చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఏ ఎంబీబీఎస్ కాబట్టి. సో, 35 నుంచి మనకిక్కడ కాలేజెస్ అనేది 35-47 వరకు ఈ కాలేజెస్‌లో మీరు మీ కేటగరీ వైస్ ప్రకారంగా మీరు స్కోర్‌ని చూసుకొనేసి ఏ కాలేజ్ సెట్ అవుతుంది అనేసి చూసుకోవచ్చు. అండ్ దెన్ లాస్ట్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెసే, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎంబీబీఎస్ అనమాట. ఈ కాలేజెస్‌ని చూసుకున్నట్లయితే మనం 48-61 వరకు ఉంటాయన్నమాట. ఈ కాలేజెస్ ఇవి మనకు ఉండేటివి. ఇది ఈ కాలేజెస్‌లో మీకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుందనమాట. ఈ కాంపిటీషన్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఈజీగా వాటిని అచీవ్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. నేను ఒక కాలేజ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జేఎంసీ సంగారెడ్డి తీసుకున్నాను. ఈ కాలేజ్‌లో మనకు ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 581 కట్ ఆఫ్ వచ్చింది. అంటే మీరు టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే ఒక 10 మార్క్స్ అబోవ్ పెట్టుకోవాలి. అంటే 595 ప్లస్ నేను టార్గెట్‌గా, ఓపెన్ కేటగిరీ అయితే 595 ప్లస్ టార్గెట్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళనుకో, లాస్ట్ ఇయర్ 568 వచ్చింది. మీరు అంతకంటే ఒక 10 మార్క్స్ ఎక్స్‌ట్రాగా పెట్టుకోవాలి. అంటే 582 టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఈ కాలేజీలో ఈ కేటగిరీకి మీకు ఒక సీట్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. ఓపెన్ కేటగిరీలో 581కి ఆగింది సీటు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్‌లో 568, ఎస్సీ వాళ్ళకైతే 507, ఎస్సీ వాళ్ళకు 503 వరకు వచ్చింది. అంటే కేటగిరీ వైస్‌గా మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం కాలేజెస్‌లో సీట్ అలొకేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఈడబ్ల్యూఎస్‌ని మిస్ చేస్తా ఉంటారు. అంటే ఎవరి అయితే ఫ్యామిలీ ఇన్‌కమ్, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్‌కమ్ 8,00,000 కంటే తక్కువగా ఉందనుకోండి, వాళ్ళు ఈడబ్ల్యూఎస్‌కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఓపెన్‌లో 580 ఉన్నవాళ్ళు, 581 ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ 8,00,000 కంటే తక్కువగా ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని తీసుకున్నట్లయితే వాళ్ళు 568 వరకు కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇగ్నోర్ చేస్తా ఉంటారు. ఈ కేటగిరీస్ వైస్ ఈడబ్ల్యూఎస్ మీరు అప్లికబుల్ కాదా అనేసి ఆలోచించుకొనేసి, ఒకవేళ అప్లికబుల్ అయితే ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ యొక్క సర్టిఫికేట్‌ని మీరు తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంటు.
సో, మీరు మీ యొక్క స్కోర్‌ని బట్టి మీరు ఏదో డ్రీమ్ కాలేజెస్‌లోకి వెళ్ళాలి అనుకున్నారా? ఇక్కడ చూపించినటువంటి 1-10 కాలేజెస్. లేదంటే స్ట్రాంగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లో చేయాలి అనుకుంటున్నారా? అంటే హై సోఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ యూజ్ చేయడం గానీ, లేదంటే మంచి ఎక్విప్‌మెంట్, మంచి ఎక్స్‌పోజర్ ఉండేటువంటి కాలేజెస్‌లో చేయాలి అనుకుంటున్నారా? ఇది మీ చాయిస్ అనమాట. లేదు అనుకుంటే మిడ్ టైర్ అనమాట. మిడ్ టైర్ కాలేజెస్‌ని మీరు చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? లేదు అనుకుంటే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నమెంట్ కాలేజెస్‌ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా చాలా మంచి చాయిస్. ఎందుకంటే మీకు హోమ్ టౌన్‌లో ఉన్నదనుకోండి మీకు కాస్ట్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ అనేది చాలా తగ్గుతుందనమాట. ఫ్యామిలీకి ట్రబుల్ అంటే ఎక్స్‌పెండిచర్ ప్రకారం ట్రబుల్ అనేది ఉండదు. ఇవి కూడా చాలా ఈ అన్ని పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకునేసి మీరు తీసుకోవాల్సొస్తుందనమాట. మీరు ఏ కేటగరీ ప్రకారం మీరు ఏ క్యాస్ట్‌లోకి సంబంధించిన వాళ్ళైతే ఆ క్యాస్ట్ యొక్క కేటగరీ ప్రకారం మీరు మీ యొక్క స్కోర్ యొక్క టార్గెట్‌ని మీరు పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక సింపుల్‌గా ఇచ్చాననమాట. చూడండి ఓపెన్ కేటగరీ వాళ్ళకైతే హై కట్ ఆఫ్ ఉంటుంది. నీర్ మాక్సిమం ప్రిపరేషన్ అనమాట. అదే బీసీఏ వాళ్ళకైతే వీళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ మీ యొక్క కాలేజ్ ప్రకారం మీ యొక్క క్యాస్ట్‌లో ఎంత కట్ ఆఫ్ ఉందో చెక్ చేసుకోండి. అదే బీ వాళ్ళకైతే కూడా వీళ్ళకు సిగ్నిఫికెంట్‌గా లోయర్‌గా ఉంటుంది. బీసీఏతో కంపేర్ చేసినట్లయితే బీసీబీకి లోయర్ కట్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. అదే బీసీసీ వాళ్ళకైతే వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బీసీసీలో. ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. అదే బీసీడీలో చూసినట్లయితే ఇందులో మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ బీసీ డి కేటగిరీకి వస్తారనమాట. నెక్స్ట్ బీసీఈ కేటగిరీకి చూసినట్లయితే ఇందులో కూడా బీసీఈ కేటగిరీకి మీరు ఎలిజిబులా కాదా అని క్యాస్ట్ సర్టిఫికేట్‌లో చెక్ చేసుకోండి. అదే ఎస్సీ క్యాండిడేట్స్‌కి అయితే మీకు కట్ ఆఫ్ స్కోర్ ఓపెన్ వాళ్ళకైతే చాలా తక్కువగా ఉంటుందండి. తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయితే వీళ్ళకు లోయెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎస్సీకి, ఎస్టీకి ఈ రెండిటికి మధ్య లోయెస్ట్ కట్ ఆఫ్స్ షఫుల్ అవుతా ఉంటుంది. అంటే ఒకసారి లోయెస్ట్ కట్ ఆఫ్ ఎస్సీకి వస్తే, ఒక్కోసారి లోయెస్ట్ కట్ ఆఫ్ ఎస్టీ వాళ్ళకొస్తుందనమాట. చాలా మంది మిస్ అయ్యేది ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్. మీరు ఈడబ్ల్యూఎస్ చెప్పాను కదా! ఫ్యామిలీ ఇన్‌కమ్, యాన్యువల్ ఇన్‌కమ్ 8,00,000 కంటే తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఈడబ్ల్యూఎస్‌కి ఎలిజిబుల్. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి సర్టిఫికేటే కావాలి. స్టేట్ గవర్నమెంట్‌ది కాదు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు స్పెసిఫిక్‌గా ఏ ప్రైవేట్ కాలేజెస్ మైనారిటీ కాలేజెస్ అనేవి స్పెసిఫిక్‌గా సెపరేట్‌గా ఉంటాయి. ఆ కాలేజెస్‌లో మీరు ఎలిజిబులా కాదా అని చెక్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఎగ్జామ్ ముందే తెలుసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్‌లో మీ యొక్క స్కోర్‌ని ఎంత టార్గెట్ పెట్టుకునేసి దాని ప్రకారం చదివినట్లయితే మీకు చాలా ఈజీగా మీరు ఆ స్కోర్‌ని క్రాక్ చేయొచ్చనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎంబీబీఎస్ సీట్ అనేది చాలా డెడికేషన్, డిసిప్లిన్‌తో వచ్చేటువంటి సీట్ అనమాట. దీనికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక టార్గెట్ ఇంపార్టెంట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోతో మీ యొక్క టార్గెట్ అనేది క్లియర్‌గా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను యావరేజ్ ఇచ్చాను. ఏ ఏ కాలేజెస్‌కి, ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత చాయిస్ ఉంటుంది అనేసి. అంటే డ్రీమ్ కాలేజెస్‌లో అయితే మీ యొక్క టార్గెట్ 620 నుంచి 671 ఉండాలి. ఎక్సలెంట్ రేంజ్ అంటే నెక్స్ట్ కేటగిరీ అయితే 580 నుంచి 619. స్ట్రాంగ్ గవర్నమెంట్ కాలేజెస్‌లో అయితే 550 నుంచి 579. గుడ్ రేంజ్ అంటే 520-549. అచీవబుల్ అంటే మీ రేంజ్‌లో అచీవ్ చేయగలిగేటివి అంటే 500-519. డిస్ట్రిక్ట్ కాలేజెస్ అయితే మనకు 480-499. లోయర్ రేంజ్ అయితే 450-479. ఇది నేను కేటగరైజ్ చేసినటువంటి కాలేజెస్ అనమాట. అంటే మీరు ఎగ్జాక్ట్‌గా ఇదే అని పెట్టుకోకండి. మీరు దీనికంటే టార్గెట్ ఎక్కువగా పెట్టుకోండి. ఎందుకంటే ఓపెన్‌లో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అది మర్చిపోవద్దు. అది చాలా చాలా ఇంపార్టెంటు. సో, మీ యొక్క మాక్ టెస్ట్ స్కోరు యావరేజ్ స్కోర్ అంటే ఒక 10 మాక్ టెస్ట్‌లు రాసారనుకోండి. యావరేజ్‌గా మీకు ఎంత స్కోర్ వస్తుంది? మీ యొక్క కేటగరీ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఇఫ్ పాసిబుల్ నేను మీకు ఏ కాలేజ్ పాసిబుల్ ఉంటుందో నేను మీ కమెంట్‌కి రిప్లై ఇస్తాననమాట. సో, మీరు డిసైడ్ అవ్వాలి అనుకుంటే 4 కాంపోనెంట్స్‌ని డిసైడ్ చేసుకోండి. సో, మీరేం చేయాలి అంటే ఫస్ట్ కేటగరీ తీసుకోండి. అంటే ఓపెన్ కేటగరీకి, మీ కేటగరీకి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్సెస్‌ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఏంటి అంటే డిస్ట్రిక్ట్ కాలేజెస్ సేమ్ గవర్నమెంట్ కాలేజ్‌లో ఒక కేటగరీకి, ఇంకో కేటగరీకి మార్క్స్ చాలా డిఫరెన్షియేట్ అవుతుంది. అది చూసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్‌ని ఇప్పుడే ప్రిపేర్ చేసుకోండి. మీ యొక్క మాక్ టెస్ట్ మీరు ఇస్తున్నారు కదా! ఆ మాక్ టెస్ట్ యొక్క స్కోర్‌ని అనలైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క టార్గెట్‌ని ఫిక్స్ చేసుకోండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ హెల్ప్‌ఫుల్‌గా ఉన్నట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. నేను ఇదే ఛానల్‌లో లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ గురించి కూడా ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తానండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఆ వీడియోని కూడా చూడండి. థాంక్ యూ.